అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుంది? ఇంకెన్ని రోజులు ఈ నేరాలు, ఘోరాలు? రోజుకో దాడి, 2 రోజులకో హత్య, 3 రోజులకో ఒక రేప్. ఇటు పసికందు నుంచి పండు ముసలి వరకు కూడా కామ్‌హంతులు. ఇంకోవైపు పశువులను కూడా వదిలిపెట్టలేని దాఖలాలు మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చూస్తున్నాం. ఇదంతా పక్కన పెడితే ఇంకోవైపు రాజకీయాల పరంగా చూసుకుంటే ఇటు జనసేన, టీడీపీ, వైసీపీ, బీజేపీ ఈ కార్యకర్తల మధ్య చిచ్చు రగులుతుంది. అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఆఖరికి హత్య ప్రయత్నం చేసి హత్యలు కూడా చేసుకుంటున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో చూస్తున్నాం. అయితే గత ప్రభుత్వంలో ఎన్నో నేరాలు, ఘోరాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, అక్రమాలు మనం చూసాం. సో మరి అవన్నిటికీ కూడా చరమగీతం పాడి ఆ పార్టీని గాలి కొదిలేసి ఇప్పుడు కూటమి గవర్నమెంట్‌ని ఫామ్‌లోకి తెచ్చుకున్నాం. అయినా కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే ఇంకోవైపు నాయకులందరూ కూడా సంబరాలు చేసుకుంటూ పెళ్లిళ్ళకు వెళ్తూ వాళ్ళ పార్టీకి వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. సో మరి వీటన్నిటిని అడ్డుకట్ట వేసేదెవరు? వీటన్నిటిని ఎవరు ఆపేదెవరు అనే విధంగా కూడా ప్రజలందరూ ఒకవైపు చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఇదంతా చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో గతంలో చూసుకున్నట్లయితే చంద్రబాబు పరిపాలన మళ్ళీ వస్తుంది, చంద్రబాబు సీఎం మళ్ళీ అవుతాడు, మనం ఖచ్చితంగా చూస్తాం అనే విధంగా కూడా ఒకవైపు చంద్రబాబు, ఇంకోవైపు నారా లోకేష్ కూడా అప్పట్లో తెగ ఊదర కొట్టేవాళ్ళు. సో మరి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇదేనా చంద్రబాబు పరిపాలన అనే విధంగా కూడా కొంతమంది వైసీపీ నేతలు అంటూ ఉంటే ఇంకొంతమంది వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే కూడా అంటున్నారు. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళే కార్యకర్తలు కావచ్చు, లేకపోతే అందులో ఉన్న వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా చేతులెత్తి మరి వాళ్ళని వేడుకోవడం జరుగుతుంది. సో ఇలాంటివన్నీ కూడా పట్టించుకోండి. ఒకవైపు చిన్న చిన్న పిల్లలు 5 నెలల పాప నుంచి 96 ఏళ్ల ముసలి వరకు ఇటు పశువులను కూడా కామ్‌హంతులు వదిలిపెట్టడం లేదు. సో అసలు ఏంటి వీళ్ళందరికీ కూడా ఎవరు అడ్డుకట్ట వేసేది? వీళ్ళను పట్టుకొని వాళ్ళకు కఠినంగా శిక్షలు చేసే విధంగా కూడా గవర్నమెంట్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అంటే ఒక చర్య జరిగిందంటే ఓకే, దానికి సంబంధించిన వాళ్ళని పట్టుకొని వాళ్ళకి శిక్షణ విధించాడు అంటే ఆల్మోస్ట్ మన ఏ ప్రభుత్వం చూసుకున్నా కూడా ఓన్లీ ఆంధ్ర ప్రభుత్వం అనే కాదు, అటు తెలంగాణ కావచ్చు, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇలాంటి వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళని పట్టుకొని ఏదో 2 నెలలు 3 నెలలు జైల్లో ఉంచి తర్వాత బెయిల్ మీద బయటికి పంపించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో మరి ఇదంతా కాకుండా వాళ్ళు చేసిన నేరానికి తగ్గట్టుగా చిన్నపిల్లలు అంటే దేవునితో సమానంగా ప్రతి ఒక్కరం కూడా అనుకుంటాం. సో అలాంటి వాళ్ళని చూస్తే ఎవరైనా వాళ్ళని ఆడించాలి, ఎత్తుకోవాలనుకుంటాం. కానీ ఇలాంటి ఒక పాపాలు చేస్తున్న వ్యక్తులను చూస్తూ ఉంటే మళ్ళీ ఇంకొక వ్యక్తి ఇలాంటి తప్పు చేయాలంటే వాళ్ళకు వెన్నులో వణుకు పుట్టే విధంగా వాళ్ళకు శిక్షలు విధించాలి. అదే బయటి దేశాలు అనుకుంటే అరబ్ కంట్రీస్లో కావచ్చు, ఫారిన్ కంట్రీస్లో ఇలాంటి తప్పులు చేస్తే వాళ్ళని ఆన్ ది స్పాట్ ఉరి తీయడం కానీ షూట్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. సో మరి అలాంటి ఘటనలు మన దేశంలో ఎందుకు రావడం లేదు? మన దేశంలో అలాంటి ప్రభుత్వాలు, అలాంటి చట్టాలు ఎందుకు రావడం లేదు అనే విధంగా కూడా చాలామంది అనుకుంటా ఉన్నారు. సో మరి దేశం మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇతర రాష్ట్రాలు ఏదో ఒక విధంగా ముందుకెళ్తా ఉంటే మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని మంచి డెసిషన్స్ తీసుకుంటున్నారు, ప్రజలందరికీ సేవ చేస్తున్నారు అనే విధంగా కూడా చాలామంది అనుకుంటా ఉంటే ఇంకోవైపు ఇంత నేరాలు, ఘోరాలు ఏంటి? ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలు అసలు మనం ఏ యుగంలో బతుకుతున్నాం? రాతి యుగంలో బతుకుతున్నామా? ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే ఇంకోవైపు మీరు సంబరాలు చేసుకోవడం ఏంటి అనే విధంగా కూడా ప్రజలందరూ వాపోతున్నారు. సో మరి చూస్తున్నాం అసలు ఈ నేరాలు, ఘోరాలకు ఎప్పుడు అడ్డుకట్ట పడుతుంది? ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? అంటే ఆల్మోస్ట్ మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ప్రజలకు మంచి కోరే విధంగానే వాళ్ళకు డెసిషన్స్ తీసుకోవడం కానీ అన్నీ కూడా ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, సీఎం చంద్రబాబు కావచ్చు మంచి డెసిషన్లు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇలాంటి నేరాలు జరుగుతున్నప్పటికీ కూడా వాటికి ఎందుకు స్పందించడం లేదు? వాటికి తగ్గట్టు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అనే విధంగా కూడా అందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేతులెత్తి వేడుకుంటున్నారు. సో మరి చూస్తున్నాం ఈ ప్రభుత్వం వీటన్నిటికీ కూడా అడ్డుకట్ట వేస్తుందా? అడ్డుకట్ట వేయాలని కూడా మనం అందరం కోరుకుందాం.